అంటే ఇంతకు ముందు ఒక సామెత ఉండే అన్న, రామాలయం లేని ఊరు ఉండదు అని. ఈ రామాలయం రాముడి గురించి ఏమైనా పాటలు ఉన్నాయా? హనుమంతుడు లేని ఊరు కానీ రామాయణం లేని ఊరు అని ఉండకపోతున్నాడు. ఇప్పటికైనా లేవు. అంటే ఊళ్ళు అనేటి హనుమంతుడు గుడి లేనిది రాముడి గుడి లేనిది అనేటి ఉండే యాక్చువల్గా హనుమంతుడు గుడి లేని ఊరు అంటూ వేలది. అది కంపల్సరీ హనుమంతుడు గుడి ఉంటేనే అక్కడ ఊరు వెలుస్తుంది. అది పురాతనం నుంచి వస్తున్న ఆచారం. మరి రాముడి గురించి ఇట్లా పాట ఉందా? ఉంది, పాడన్నా. పలకండి. మా ఊరి లోపల మన రామ మందిర్ అంటే అయోధ్య రాముడి గురించి అని చెప్పేసి మా ఊళ్ళో జాతర చేస్తారు. రామాలయం ఉన్నది. జాతర రోజు పాడినుంటి, పలకండి పలకండి రామనామము, పలకండి పలకండి రామనామము, మీరు పలకమంటే పలకరేమి రామనామము, మీరు పలకమంటే పలకరేమి రామనామము, ఈ ఇంట ఆ ఇంట రామనామము, ఈ ఇంట ఆ ఇంట రామనామము, మీరు ఏ ఇంట చూసిన రామనామము, మీరు ఏ ఇంట చూసిన రామనామము, ఈ నోట ఆ నోట రామనామము, ఈ నోట ఆ నోట రామనామము, మీరు ఏ నోట విన్నా రామనామము, మీరు ఏ నోట విన్నా రామనామము, ఆవాడ ఈ వాడ రామనామము, ఆవాడ ఈ వాడ రామనామము, మీరు ఏ వాడ చూసినా రామనామము, మీరు ఏ వాడ చూసినా రామనామము, ఆ సందు ఈ సందు రామనామము, హై ఆ సందు ఈ రామనామము, మీరు ఏ సందు చూసినా రామనామము, మీరు ఏ సందు చూసినా రామనామము. ఇట్లా వాడుతూ ఉంటాను. సూపర్ సూపర్ అన్న. ఎంత వినసొంపుగా వాడిని తెలుసా మీరు? చాలా బాగుందన్న. థ్యాంక్ యూ. అంటే అన్న, నాకు నేను నిన్ను ధ్యాన గద్దర్ అని కూడా అంటారంటగా? అవును, ఈ మధ్యన అదొక పేరు పెట్టిరన్నట్టు. మరి నిన్ను పాటలు నచ్చి గద్దర్ గారి పేరుతో నిన్ను పోల్చిర్రంటే నీ దగ్గర మంచి మ్యాటర్ ఉన్నట్టే కదా? అవును, దానికి తగ్గ పాట నువ్వు వేసుకోవాలన్న ఇప్పుడు. ఓకే, అద్భుతమైన పాటలు ఉన్నాయి. ఆ పాటలు ఏంటంటే నేను కొన్ని భజన పాటల్ని నా ధ్యానం పాటలకు మార్చుకుంటూ ఇట్లన్నా జనాలకు కొద్దిగా చేంజ్గా అవుతారని చెప్పేసి, కొద్దిగా అంటే చెడు మార్గం పోకుండా ధర్మ మార్గంకి వస్తారని చెప్పేసి పాటల ద్వారా నేను వాళ్ళకి అవేర్నెస్ కలిగిస్తున్నాను అన్నట్టు. ఆత్మకు పరమాత్మకు భేదమా, జ్ఞాని అజ్ఞానికి వాదమా, జ్ఞాని అజ్ఞానికి వాదమా, ఆత్మకు పరమాత్మకు భేదమా, జ్ఞాని అజ్ఞానికి వాదమా, జ్ఞాని అజ్ఞానికి వాదమా, ప్రకృతిలో పంచభూతాలున్నవి, అవి కూడా మనలో నానున్నవి, అవి కూడా మనలో నానున్నవి, ధ్యానం చేస్తేనే ఆనందము, ధ్యానం చేస్తేనే ఆరోగ్యము, ధ్యానం చేస్తేనే ఆరోగ్యము, ఆత్మకు పరమాత్మకు భేదమా, జ్ఞాని అజ్ఞానికి వాదమా, జ్ఞాని అజ్ఞానికి వాదమా. సూపర్ సూపర్ అన్న, చాలా బాగా పాడినా అన్న. థ్యాంక్ యూ. ఇవన్నీ నువ్వే రాసుకున్నావు అన్న? ఈ పాట, ఈ భజన పాట ఎట్లుంటది అంటే, భజన పాట అనేది ఇప్పుడు ధ్యానంలోకి నేను మార్చుకున్నా. భజన ఎట్లుంటది అంటే, రంగనికి లింగనికి భేదమా, రంగ ఎవడు లింగ ఎవడు తెలుపుమా, రంగ ఎవడు లింగ ఎవడు తెలుపుమా, మూడు నామాల వాడు రంగడు, విభూతి గలవాడే లింగడు, విభూతి గలవాడే లింగడు, వైకుంఠ వాసుడమ్మ రంగడు, కైలాస వాసుడమ్మ లింగడు, కైలాస వాసుడమ్మ లింగడు. ఈ భజన పాటని
మేము ఆత్మజ్ఞానం కోసము ఉమ్. ఈ ధ్యానం కోసము ఈ పాట లెక్క బాగుంది, మార్చుకున్నా. బాగా క్రియేట్ చేసిర్రు అసలు. అవును. సో ఇంకా దేవుళ్ళ గురించి ఎట్లా టాపిక్ నువ్వు పాట వచ్చేసింది కాబట్టి ఇంకే దేవుడి పాటలు వచ్చానా నీకు? మేము ఇప్పుడు అంటే గోల్డ్ స్మిత్ కాబట్టి బ్రహ్మం గారి గురించి. మీరు గోల్డ్ స్మితా? అవును. అచ్చా, మరి ఆ వృత్తి ఎందుకు వదిలేసి డాక్టర్ అయిపోయారు మీరు? ఇక నాకు మా మేనమామ ఉమ్, ఈ వృత్తి నేర్పించిండు అన్నట్టు ఉమ్, తీసుకెళ్ళి. అచ్చా. ఉమ్. ఉమ్, నీకు ఎలా ఇంట్రెస్ట్ ఉన్నదంటే నువ్వు ఏ పని చెప్తే ఆ పని చేస్తాను ఎంతసేపు అని నేర్చుకున్నాడు ఎంత ఈజీ అని అన్న. ఒరే గిట్లా అంటున్నారా ఏం ఈజీ అంటే మన బంధువులల్లా డాక్టర్ అనేటోళ్ళు లేరు, ఉమ్, మరి డాక్టర్ పని నేర్చుకుంటారు అని అన్నాడు. ఉమ్, నేర్చుకుంటానన్న. వితిన్ 8 నెలల్లో నేర్చుకున్నా. ఉమ్. 8 మంత్. గోల్డ్ స్మిత్ కాబట్టి బ్రహ్మంగారి గురించి వాడతావు. అవును. పాడను. మా అంటే కుల దైవము కుల గురువు ఉమ్, బ్రహ్మం గారు. ఉమ్, ఆయన మీద ఏమైతే అంటే ఎరకల్లమ్మకు ఆ గోవిందమ్మకు ఎరకలమ్మ సోది చెప్తుంది అన్నట్టు, ఉమ్, అడుగుతుంది అన్నట్టు గోవిందమ్మ ఉమ్, ఎరకలమ్మని. ఏమమ్మా సోదమ్మా ఒక మాట చెప్పావమ్మా, ఏమమ్మా సోదమ్మా ఒక మాట చెప్పావమ్మా, నానాతుడు ఎట్లాగుంటాడే ఓ సోదమ్మా, నానాతుడు ఎక్కడుంటాడే, నానాతుడు ఎక్కడుంటాడే ఓ సోదమ్మా, నానాతుడు ఎట్లాగుంటాడే, బంగారు సాయవాడు భగిరి గడ్డామువాడు, బంగారు సాయవాడు భగిరి గడ్డామువాడు, భవిష్యత్తును తెలిపేవాడమ్మా గోవిందమ్మా, నీ నాతుడు త్వరలో వస్తాడే, ఏమమ్మా సోదమ్మా ఒక మాట చెప్పావమ్మా, ఏమమ్మా సోదమ్మా ఒక మాట చెప్పావమ్మా, నానాతుడు ఎట్లాగుంటాడే ఓ సోదమ్మా, నానాతుడు ఎక్కడుంటాడే, 3 సోలాల బియ్యం 5 రూపాయల దక్షిణ, 3 సోలాల బియ్యం 5 రూపాయల దక్షిణ, కొల్లాపూరి గంపల ఒయ్యమ్మా గోవిందమ్మా, నీ నాతుని వివరము చెబుతాను, మమ్మ సోదమ్మ ఒక మాట చెప్పావమ్మా, ఏమమ్మ సోదమ్మ ఒక మాట చెప్పావమ్మా, నానాతుడు ఎట్లాగుంటాడే ఓ సోదమ్మా, నానాతుడు ఎక్కడుంటాడే. అంటే బ్రహ్మంగారి సూపర్ సూపర్ అన్న. గోవిందమ్మ అడిగితే ఆ ఎరకల సాని చెప్తుంది అన్నాడు గోవిందమ్మ, ఇట్లా ఇట్లా ఉంటాడు ఇట్లా ఇట్లా ఉంటాడు అని. భవిష్యత్తును తెలిపేవాడంటే కాలజ్ఞానాన్ని రాసిండు కదా, భవిష్యత్తును తెలిపేవాడేమ్మా నీ భర్త త్వరలో వస్తాడు నీ దగ్గరికి అని చెప్పేసి ఆ సోదమ్మ చెప్తూ ఉంటది గోవిందమ్మ. చాలా బాగుందన్న. థ్యాంక్ యూ. బ్రహ్మం గారు అప్పుడు ఆయన జీవ సమాధి ఎందకున్న ముందు కాలజ్ఞానం అనే ఒక బుక్ రాసిండు అన్నట్టు, కాలజ్ఞానం చెప్పిపోయాడు. అప్పుడు ఏం చెప్పిండంటే ప్రకృతి ప్రళయాలు వస్తాయని చెప్పిండు, ఇట్లనే పరిస్థితులు ఇట్లా మారుతాయి అన్నాడు, పంచభూతాలు ఇట్లా స్థితులు మారుతాయి, గతులు మారుతాయి, ప్రజలకు ఎన్నో ఇబ్బందులు అవుతాయని చెప్పేసి చెప్పిండు. ఆ ప్రాబ్లం ఏంటంటే ఆయన చెప్పిన మార్గంలో జనాలు నడుస్తే అద్భుతంగా ఉంటుంది. ఆయన చెప్పిండు, చెప్పి ఏం చేసిండంటే అరే ఈ రకంగా ఉండండి మీరు అందరు అని చెప్పిపోయాడు. కానీ ఆయన బుక్కులు చదువుతుర్రు, ఆయన మాటలు వింటుర్రు, ఆయన సినిమాలు చూస్తుర్రు, కానీ ఇంటూరు వదిలేస్తుర్రు, కానీ ఆచరణ మాత్రం జీరో, ఆచరణ లేదు. ఆచరణ పెడితే ఏమైతే అద్భుతాలు సృష్టించవచ్చు, బ్రహ్మంగారు చెప్పినట్టు చేస్తే అద్భుతాలు సృష్టించవచ్చు. ఇప్పుడు మొన్న కరోనా రావడానికి కారణం తెలిసే అన్న, కరోనా రావడానికి కారణం ఏంటంటే ఈ ప్రకృతిలో పంచభూతాలు ఫస్ట్ కలుషితం అవుతున్నాయి. పంచభూతాలు యూనివర్సల్ ఏంటంటే పంచభూతాలు ఫస్ట్ కలుషితం అవుతున్నాయి. అది ఎట్లా అంటే నీకు చిన్నగా చెప్తాయి ఈ విషయాలు ఎలా కలుషితం అవుతుందంటే, ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాము, రోజుకు 3,360 కోట్ల జీవరాశులు పర్ డే మరణిస్తున్నాయని చెప్పినాం. ఎట్లా మరణిస్తున్నాయి, అవి మరణిస్తలేవు, బలవంతంగా కోస్తురు. మీరు ఇప్పుడు అన్నారు హైదరాబాద్లో చికెన్ బిర్యానీ లేనిదే ముద్ద దిగదని.
ముక్కలేంది ముద్ద దిగదని మీరు ముద్ద చెప్పారు. కాబట్టి దానికి ఏం అర్థం ఏందంటే రోజుకి అట్లా ఎన్ని హోటళ్ళల్లో ఎన్ని జీవరాశులు చనిపోతున్నాయనేది ఇప్పుడు మనం డైలీ 3,600,00,00,000 జీవరాశులు చనిపోతున్నాయి. హ్మ్. అవన్నీ ఘోషిస్తున్నాయన్నట్టు ప్రకృతిలా. హ్మ్. వాటి రోదన ఎక్కువైపోయింది. హ్మ్. ఆ రోదన ఎక్కువైపోయిందంటే పంచభూతాలల్లో మార్పు జరుగుతుంది. హ్మ్. బ్రహ్మంగారు అప్పుడే చెప్పిండు పాపం పెరుగుతదని. హ్మ్. పాపం పెరగడానికి కారణం అంటే ఇదే. ఇప్పుడేమైతుందంటే రోజు అవిట్లని కొయ్యడం వల్ల భూమి మాతకు రక్తం ఎక్కడ గోత్తున్నాం మనము మీదనైతే గోత్తలేము. హ్మ్. కిందనే గోత్తాం. కింద హ్మ్. గొయ్యంగానే అదంతా భూమి మీద వారతదా లేదా రక్తం. హ్మ్. రక్త మాంసాలతో తడిసిపోతుంది. అవును. భూమాత ఈ పాప భారాన్ని భరించలేకపోతుంది. హ్మ్. ఈ పాప భారాన్ని భరించలేకపోతుంది. హ్మ్. భరించలేకపోయి అరే! గిట్లయిపోయే నా పరిస్థితి నేనెంతో మంచికి ఉపయోగపడాలనుకున్నా. కానీ ఇసుంటి పాపము మానవులు చెయ్యబట్టరని జెప్పేసి ఆ రకంగా భూమాత ఏడుస్తుంది పాప భారాన్ని మొయ్యలేక. హ్మ్. ఆ రకంగా చేసినంక ఈ జీవులనేం జేత్తరు మళ్ళా ఇవి తీసుకపోయి నీళ్ళతోని కడుగుతారా లేదా? అవును. కోశినంక హ్మ్. ఇప్పుడు మేక గాని, కోడి గాని ఏదైనా కొయ్యని. హ్మ్. కోశిన తర్వాత ఏం జేత్తరు? నీళ్ళతోని కడుగుతారు. పంచభూతాలంటే ఏంది? భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం. హ్మ్. వీటిలని పంచభూతాలు అంటారు. ఈ హ్మ్. భూతాలకేందంటే వీటికి హాని చేత్తురన్నట్టు. జనాలంతా హాని కలిగిస్తుర్రు హ్మ్. మనుషులు. ఈ మానవ మనమందరం ఏం చేయాలంటే దీనికంతా హాని కలిగిస్తున్నాం ఈ పంచభూతాలకు. హ్మ్. హాని కలిగియడం వల్లే రకరకాల రోగాలొస్తున్నాయి. రకరకాల ప్రకృతి వైపరీత్యాలు జరగడానికి కారణం ఇదన్నట్టు. హ్మ్. ఇక్కడ ఏమైతుందంటే కొయ్యడం వల్ల రక్తంతోని భూమి భారం మోస్తలేదు. హ్మ్. రెండోదేందంటే వాటిని కోసిన తర్వాత నీళ్ళతోని కడుగుతున్నాం. హ్మ్. నీళ్ళతోనే వంట చేస్తున్నాం. నీళ్ళు తోని కడుగుతున్నాం కాబట్టి నీరేమనుకుంటుందంటే అరె నేను ఎన్నిటికో మంచిటికి ఉపయోగపడాలనుకున్న చెట్లకు గాని, మనుషులకు తాగడానికి హ్మ్. ఆ పంటలు పండించుకోవడానికి ఉపయోగపడకుండాంటే ఈ మూగజీవుల్ని సచ్చిన సచ్చిపోయిన శవాలని కడగడానికి నన్ను ఉపయోగిస్తుర్రని జెప్పేసి ఇటు అంటే నీరు బాధపడుతుంది. హ్మ్. గంగమ్మ తల్లి బాధపడుతుంది. అట్లనే మళ్ళీ ఈ ఇదేం జేత్తరు మళ్ళా దీన్ని తీసుకపోయి హ్మ్. మంట కింద ఉడకబెడతారా లేదా? అవును. ఉడకబెడతారు. ఉడకబెట్టినప్పుడు అగ్గిదేవుడు. హ్మ్. పంచభూతాలని చెప్పుకుంటున్నాం. అగ్గిదేవుడు. అగ్గి మీద అంటే బగోని పెట్టి అందులో ఏసి ఉడకబెడుతూ ఉంటే అగ్నిదేవుడు ఏమనుకున్నాడంటే నేను యాగాలు ఆ! యజ్ఞాలు జేయడానికి నేను ఉపయోగపడతనుకుంటే, మంచి మంచి దానికి ఉపయోగపడతంటే నన్ను గిట్ల మొత్తం వీటికి అనవసరంగా ఈసుంటి పనికి ఉపయోగించుకోవట్రి అని జెప్పేసి ఈ రకంగా అనుకుంటాడు. హ్మ్. నెక్స్ట్ ఏందంటే, ఈ మంట పెట్టి మనము ఇలా మసాలాలేసినప్పుడు ఏందంటే, వాటి నుంచి ఆవిరెళ్తది గదా! హ్మ్. ఆవిరేమైతది గాలిలో కలిసిపోతుంది. హ్మ్. గాలిలో కలిసిపోయి ఏమైందంటే, అది విషవాయువు లెక్క తయారైపోతుంది. తయారైపోయే వరకల్లా వాయుదేవుడు ఏమనుకుంటుండు, అరే! నేను ఎంతో సువాసనలు తీసుకపోయి పూల చెట్లు పెడతా వీటి మీకు సుగంధాలు, మంచి మంచి చెట్ల నుంచి వాసన తీసుకపోయి ఆక్సిజన్ ఇద్దామనుకుంటే, వీళ్ళు రకరకాల వాసనలు పెట్టి నన్ను మూగజీవుల్ని చంపి, రకరకాల వాసనలు పెట్టి ఈ రకంగా చేసేత్తుర్రు అని జెప్పేసి ఇదంతా మళ్ళా ఆకాశానికెళ్ళిపోతది. హ్మ్. ఆకాశం అని చెప్పుకున్నాం పంచభూతాలంటే. హ్మ్. ఆకాశంకెళ్ళిపోతది. అక్కడ ఏమైపోతుందంటే యూనివర్సల్ ఇవన్నీ పాపభారం పెరిగిపోవడం వల్ల ఈ ప్రకృతి ప్రళయాలు బ్రహ్మంగారు అప్పుడే చెప్పిండు. పంచభూతాల అంటే ఇట్లా హ్మ్. కలుషితాలవుతాయి అంటే పాపం పెరిగిపోతే ఏమైతదంటే ప్రకృతి ప్రళయాలు సృష్టించి పాప నిర్మూలన చేస్తా అని చెప్పేసి. హ్మ్. ఆ రకంగా ఏమైపోయిందంటే ఇదంతా వాయువులో కలిసి ఇట్లా పంచభూతాలు కలుషితం కావడం వల్ల మొన్న కరోనా వచ్చింది అందుకే. హ్మ్. మనుషులను కళ్ళు తెరిపియడానికి. హ్మ్. కొందరి కళ్ళు మూయడానికి, హ్మ్. కొందరి కళ్ళు తెరిపియడానికి వచ్చిందన్నట్టు అది. హ్మ్. ఎందరో పాపాత్ముల కళ్ళు మూసింది. ఎందరో కళ్ళు తెరిపియడానికి వచ్చిందన్నట్టు. ఇక్కడ పాపము అనంటే ఆళ్ళు తెలగనే చేత్తుర్రు అజ్ఞానం వల్ల. బ్రహ్మంగారు అప్పుడు ఒక పాటలో చెప్పిండు ఏమని? చెప్పలేదంటనక పొయ్యేరు నరులార గురుని చేరి మొక్కుతే బ్రతకనే చేరు. చెప్పలేదంటనక పొయ్యేరు తప్పదిదిగో గురుని వాక్యము చెప్పలేదంటనక పొయ్యేరు తప్పదిదిగో గురుని వాక్యము తప్పు త్రోవల బోవు వారల తప్పు ప్రోవల బోవు వారల సపరించు మింగు శక్తులు చెప్పలేదంటనక పొయ్యేరు నరులార గురుని చేరి మొక్కుతే బ్రతకనే చేరు అగలు విడిసి పొగలు దాటేరు అదిగాక పట్టా పగలు చుక్కలు చూసి భ్రమసేరు అగలు చూసి పొగలు మార్చేరు అది చూసి పట్టా పగలు చుక్కలు చూసి భ్రమచేరు జొకతోడత తల్లి పిల్లలు జోడు బాసి జోకతోడత తల్లి పిల్లలు జోడు బాసి అడవులందు కాకి శోకము తెలియనేర్తురు కాయ కసరులు మింగి సత్తురు చెప్పలేదంటనక పొయ్యేరు నరులార గురుని
చేరి మొక్కుతే బ్రతకనే చేరు చెప్పలేదంటనక పొయ్యేరు నరులార గురుని చేరి మొక్కుతే బ్రతకనే చేరు అని బ్రహ్మంగారు అప్పుడే కాలజ్ఞానం రాసినప్పుడే ఈ పాట సుగా వాడి చెప్పిండు. సూపర్ సూపర్ అన్న. అంటే అప్పుడే చెప్పిండు కానీ ఎవరు వినట్లేదు. వినట్లేదు, ఉమ్, చదువుతుర్రు, ఉమ్, ఇంటూరు, కానీ ఆచరణ మాత్రం లేదు. ఉమ్, ఇప్పుడు ఈ రోజు బ్రహ్మంగారు చెప్పినట్టు నడుచుకుంటే ఈ ప్రకృతి ప్రళయాలంటే రావు, ఉమ్, ఇటువంటి ప్రాబ్లమ్సే జరగదు వాళ్ళు చెప్పినట్టు ఇంటే. ఉమ్, మహాగురులు మహానుభావులు ఇప్పుడు కృష్ణుడు కానీ రాముడు కానీ బ్రహ్మంగారు కానీ వేమన కానీ చెప్పినట్టు ఇంటే ఇటువంటి పనులే కావు ఉమ్. ప్రకృతిలో. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అసలు థ్యాంక్ యూ. ఎంత మంచి పాటలు పాడినావు అసలు.